అడిసిమల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ కొన్ని దశాబ్దాల క్రితం మీరు కూడా ఈ సినిమా చూసే ఉంటారు. ఆ, వినోదం అనే సినిమా. అందులో ఉమ్. ఉత్తుత్తి బ్యాంక్ అని చెప్పి మంచి కామెడీ జరుగుతుంది. బ్యాంక్ ఉండదు, బ్యాంక్ సెటప్ ఉంటుంది. ఉత్తుత్తి బ్యాంక్ అవును. జరుగుతుంది. నాకు సడన్ గా మన జగన్మోహన్ రెడ్డి గారి కుప్పం పర్యటన చూస్తే నాకు ఆ సీన్ గుర్తుకొచ్చి మళ్ళీ ఆ సినిమా వేసుకుని చూసాను అనుకోండి. అది వేరే విషయం. చెప్పండి సార్, ఆ, అసలు ఈ ఉత్తుత్తి బ్యారేజ్ అనాలా, ఉత్తుత్తి ఏమనాలి? మీ మీరు చెప్తే వినాలి. చెప్పండి సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా అలాగే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎదటి వాళ్ళ మీద ఏమి నిందేస్తారో అది వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తాం అనుకుంటున్నారో లేకపోతే ఏం చేశారో అది ఎదటి వాళ్ళ మీద వరద చల్లుతారు. ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు అలా దగ్గర నుంచి. ఇక ఉత్తుత్తి బ్యాంక్ వినోదం సినిమా నిజమే. 97లోనే ఎప్పుడో వచ్చింది, అది 98లోనో. ఆ సినిమాలో అప్పటికప్పుడు బ్యాంక్ సృష్టించారు. వాళ్ళు సెట్టింగ్ చేస్తారు. ఆ, తర్వాత వీళ్ళు వెళ్ళిపోయినంటే ఎక్కడెక్కడ లేపుకెళ్ళిపోతారు. అలాగే నిన్న ఆ ప్రాజెక్ట్ గేట్లు, ఆ స్విచ్లు అవన్నీ కాసేపు వెళ్ళిన తర్వాత ఏమైపోయింది, ఇక్కడ నేను ఇక్కడ ఏదో జరిగింది కదా అన్నట్టు అయిపోయి మాయమైపోయింది అదంతా. అయితే అంటే విచిత్రం ఏంటంటే వీళ్ళని ప్రజల పట్ల ఎందుకు ఇంత చులకన అనేటువంటి అర్థం అవట్లేదండి నాకు. అంటే ఇలాంటివన్నీ చేస్తే జనాలకి మీడియా ద్వారా తెలుస్తుంది, సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. అయినా సరే వీళ్ళకి ఎందుకు ఇంత బరి తెగింపు ఇప్పటికీ నాకు అర్థం అవట్లేదు. ఏంటి ధీమా, ఏముంది వీళ్ళ మనసులో? ఒకటి ఎలాగా పోతున్నాం కాబట్టి పోతే పోద్దులే అని వాళ్ళు వికారాన్ని చూపిస్తున్నారా? లేదా మనం ఏం వికారం చూపించినా కానీ, మనం ఏం చేష్టలు చేసినా ప్రజలు మనం బిస్కెట్లు వేస్తున్నాం అనేటువంటి భావనలో ఉన్నారా? ఎందుకంటే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళకి ఆ పెన్షన్లు ఏవో పాడేయచ్చు అన్నట్టుగా మాట్లాడి, భిక్షం వేస్తాం అన్నట్టుగా మాట్లాడాడు. మన ఏదో వీడియో వచ్చింది బయట. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? వీళ్ళు మనం ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, దానికి ఒక ప్లాన్ ఉంటుంది. ఒక ఇంజనీర్ చేత బాగా ఈ ఇంజనీర్లు ఆర్కిటెక్ట్లు ఈ గోల లేనప్పుడు ఆ తాపీ మేస్త్రి ఒక ప్లాన్ వేసి ఇచ్చివాడు. మా ఇల్లు కట్టుకున్నాడు అలాగే వేసుకున్నాం. ఆ తాపీ మేస్త్రి వచ్చిన కాగితం మీద ఒక పెన్సిల్ ముక్క ఇచ్చుకుని వేసేసి కూడా ఆయన ప్లాన్ స్కేల్ ఇచ్చుకుని. లేదా ఈ వాస్తులు గీస్తులు తెలిసిన మా ఈరభద్రరావు మాస్టర్ అని ఉండి కూడా ఒక ఆయన, ఆయన ఆ స్కేల్ పెట్టి వేసేసి ఇచ్చేసి కూడా ఆ బొమ్మ దాని ప్రకారం కట్టింది. దాన్ని కొంచెం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుబడి హై రేంజ్ టవర్స్ కట్టుబడి వీళ్ళందరూ డెఫినెట్ గా దాని ఒక రూపాన్ని మనం చూపిస్తారు. ఇలా ఉంటది, ఇలా పార్క్ ఇలా ఉంటది, ఇక్కడ గుడి ఉంటది, ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంటది, ఇలాగ ఒక మన ప్లాన్ వేసి చూపించే ఆ చూసుకుని కొనుక్కుని కూడా కొనుక్కుంటాం. దాని గ్రాఫిక్స్ అన్నారు వీళ్ళు. అలాంటిదే మాస్టర్ ప్లాన్, అమరావతి మాస్టర్ ప్లాన్. ఇది ఇక్కడ హైకోర్టు బిల్డింగ్ ఉంటుంది, ఇక్కడ సెక్రటేరియట్ వస్తుంది, ఇక్కడ అసెంబ్లీ వస్తుంది, ఇక్కడ కౌన్సిల్, ఇక్కడ అధికారుల గృహాలు, ఇలా కంపెనీలకు ఇవి ఇస్తున్నాం, ఈ రోడ్లు ఇవి, భూగర్భ డ్రైనేజు, కేబుల్ వ్యవస్థ, ఇవన్నీ వాళ్ళు చూపించారు. అసలైన అసెంబ్లీ భవనం కానీ ఇవన్నీ కూడా ఇది ఇలా ఉంటాయి. ట్రాన్సిట్ బిల్డింగ్లు కట్టారు. అందాక ఇందులో ఉంటాం, తర్వాత అందులోకి మారుతాం, దీన్ని వేరే దానికి ఉపయోగిస్తామని పాపం అందరూ ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా చెప్పారంటే వీళ్ళు గోడ కట్టి డ్యామ్ కట్టినట్టు వీళ్ళు చెప్పలేదండి. నిజం చెప్పారండి, నిజాయితీని మెచ్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడో ఒక చోట గోడ కట్టి ఇదిగో మేము పెద్ద డ్యామ్ కట్టేసామంట ఊగిపోతా చెప్తున్నారు బట్టి సిగ్గు లేకుండా. ఉన్న ప్రాజెక్టులు ఆ, ఇది అంటే వీళ్ళు ఎంత ఫేక్, వీళ్ళదే సామాజిక న్యాయం నకిలీ, వీళ్ళ నీతివంతమైన పాలన అనేటువంటిది నకిలీ, పారదర్శకత అనేటువంటిది నకిలీ, సంక్షేమం కూడా నకిలీ, అసలు బతికే నకిలీ. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. కుప్పం వెళ్ళి సామాజిక వర్గాల గురించి, కులాల మధ్య కుంపట్లో ఇలాంటివి పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇదిగో మీకు అతను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానంటాడు. ఎంత
అంటే అవగాహన లోపం కాకపోతే అక్కడ టీడీపీ గెలిపించుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటాడు వాళ్ళకి, ఇతను మంత్రి ఇస్తానంటున్నాడు వాళ్ళకి. ఆ త్రాసులో తూకం ఎవరికి వైపు మొక్కుతుంది? ముఖ్యమంత్రి బెటర్ కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మీరు చెప్పిన ఎపిసోడ్ మాత్రం గేట్లు గీట్లు తెల్లారినట్టు మాయమైపోవడం మాత్రం విచిత్రం అండి. అది మాత్రం జనాలకి ఇంత బాధలో కూడా చాలా వినోదాన్ని పంచాడు. వినోదం సినిమాలో సీన్ చూపించి వినోదం పంచాడు ఆయన. ఏముందండి, ఈ నెల 15 రోజులు జనాలు ఊపు పడుతున్నారు. సరే, ఈ శాస్త్రలో ఇతను మోవటం, ఇతను మాట్లాడే మాటలు జనాలకి ఒక రకంగా అంటే ఇతను బాధ కలిగినప్పుడు, ఇటువైపు దుఃఖం కలిగినప్పుడు శోకాన మరుగున దాగి సుఖం ఉన్నది లేనట్టు దాంట్లో కూడా ఎంజాయ్మెంట్ ఎత్తుకుంటారు జనం. అదే కనపడతా ఉంది ఇప్పుడు. ఇంకా ఈయన మళ్ళీ ఆ పత్రికల గురించి చేతులు మడతెట్టండి కూర్చో ఇలాగా అంటే ఆ విలేకరుల మీద పడుతున్నారు ఏటో కానీ పాపం కొత్తగా ఫ్లెక్సీలు చంపడం. ధీమాగా వైనాట్ 175 అన్నా కూడా చేయాల్సిన పనులు ఏమీ చేయట్లేదు. మా పని అయిపోయింది బాబు, ఇంటికి వెళ్ళిపోతున్నాను ఉక్రోషంతో, ఉక్రోషం ఉంటది కదా, ఉక్రోషంతో చేసినట్టు ఉంది ఆ పనులన్నీ. కానీ దాని ఫలితం జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రంట్ లైన్ లీడర్స్ ఎవరికి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే వాళ్ళు జైల్లోకి వెళ్ళిపోతారు. జైల్లోకి వెళ్ళిపోయినా కానీ వాళ్ళు రెడ్లు ఉంటారు ఎక్కడో చోట డిఏజీల కింద కట్టాలి, వాళ్ళు బాగా చూసుకుంటారు వాళ్ళు. నేను ఇది నేను మాట్లాడకుండా మాట ఇది కులం గురించి, కానీ తప్పదు, ఎందుకంటే చరిత్ర చెప్తుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఎందుకంటే ఆ ఎదటోళ్ళ మీద ఈ కుల ముద్రలేసి ఎవడు ఎవడు ఏం మాట్లాడి ఆడ వెనకాల ఎవడో ఏం మాట్లాడుతాడు ఏం కులం అని చూసినప్పుడు నోరు మూసుకుని ఊరుకుంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు ఎవరికాడు. ఇటుపక్క నుంచి వీళ్ళు తూకమే చూసుకుంటారు టీడీపీ వాళ్ళు. వాళ్ళకి అభ్యంతరాలు ఉండొచ్చు, మాకేం అభ్యంతరం ఉంటుంది, బొచ్చు ఖచ్చితంగా మాట్లాడతావు, నువ్వు మాత్రం ఏం చేసావురా ఓడిగా అని అడుగుతాం. అంతే కదా, వాళ్ళని అడిగినప్పుడు నువ్వేం చేసావు, నువ్వు వాళ్ళకి ఏళ్ళు చూపిస్తున్నావు, నీవు ఇంకో 100 వేలు చూపిస్తాయి. కళ్ళు మూసుకుంటాడా చూడడం, బయట వాళ్ళు చూపించినాయి తెలుసా మీకు. అతను చూపించేస్తాడండి, అతను చూపించేస్తాడు. ఎదటోళ్ళు కూడా నువ్వే అని చెప్పి ఏళ్ళు చూపిస్తే కళ్ళు మూసుకుంటాడు. ఇతను అనేస్తాడు, ఎదటోడు అంటున్నాడు చెవులు మూసేసుకుంటాడు. అసలు ఇతని జనాలకే కనపడకుండా పరదాలు కట్టేసుకుంటాడు. ఇంకా అతను ఎవరన్నా ఏమంటారు? ఇప్పుడు ఏదైనా చూస్తే ఎవడన్నా అంటే వింటే సిగ్గు శరం మానవ మర్యాద ఉంటాయి. అవన్నీ వదిలేసినోడికి ఏముంటాయండి? పైగా వాళ్ళ జనాలు వదిలేస్తాడు. అతనికి ఆయాచితంగా కొంతమంది కందకలేని దొరద ఖర్చుపెట్టినట్టు ఈయనకి బోలంత అభిమానులు ఉంటారు. మళ్ళీ సేమ్ భావజాలం వైశాచిక మనస్తత్వాలు ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఉంటారు. ఆ భావజాలం ఉన్న వాళ్ళందరూ ఏకమై ఎవరన్నా ఈ తప్పురా బాబు అని చెప్పి మాట్లాడితే వాళ్ళ మీద పడుతూ ఉంటారు. అది ఆయాచితంగా లభించిన వరం అతనికి. అతను ఏ రకంగా సంబంధం లేకుండా అతని పరిపాలన వల్ల కానీ, అతని వ్యవహారం వల్ల కానీ, అతని విధానాల వల్ల కానీ చాలా బాధపడి ఇబ్బంది పడుతున్న వారు కూడా అతన్ని కొంతమంది సమర్థించడం అనేటువంటిది అతని అదృష్టం. అది సమాజానికి పట్టిన దురదృష్టం, చీడ పీడ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రమణ దీక్షితులు గారు ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డగోలుగా సమర్థించాడు. అంటే దాని అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా విమర్శించి నెపమేసి అపవాదేసి నిందేసి గత ఎన్నికల ముందు. ఇవాళ మళ్ళీ అదే సూత్రం అప్లై చేద్దామని చూసాడు. ఆ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమనలేదండి. ఇవాళ చూడండి, ఇంటికి పంపించేశారు. లబో దిబోమో నేను ఆ మాటలు అనలేదని చెప్పేసి కవరింగ్ చేసుకోవడం చేయడం. ఆయన మీద సానుభూతి ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ దేవుడే చూస్తాడు అనుకుంటాం, ఆ దేవుడే చూశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డగోలుగా సమర్థించి వాళ్ళందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పించాలి ఫస్ట్, ఈ దుర్మార్గం చేస్తున్నాం,
నడి రోడ్డు మీద అరాచకం చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే బాధితుల్నే నిందితులుగా చేస్తున్నాం. ఇది కరెక్టేనంటారా అని భోంచేస్తున్నప్పుడు అడిగి వాడి సమాధానం చెప్పిన తర్వాత కూడా మీరు భోజనం చేయగలిగితే మీకు అదే పశ్చాత్తాపం, పారిచత్వం. అలాగే రెవెన్యూ అధికారి, ఏ అధికారి అయినా సరే మేము చేస్తున్నది కరెక్టేనా అని కుటుంబ సభ్యుల చేత ఒప్పించుకోండి ఫస్ట్. అంటే ఇంత దుర్మార్గంగా అడ్డగోలుగా అబద్ధాలు ఆడటం, ఈ సమాజం అంతా వీళ్ళని రాబోయే రోజుల్లో ఇలాగా పేటరేగిపోయి మాట్లాడిన వాళ్ళు వెలేస్తుందండి సమాజం. వాళ్ళు ఏమైనా పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తానికి సిద్ధపడితే తప్ప, తప్పులు క్షమించమని ప్రజలను కోరితే తప్ప వాళ్ళకి మాత్రం ఈ సమాజం నుంచి దూరంగా జరగాల్సింది. చూద్దాం సార్. అసలు ఈ ఇంతేనా అంటే ఎవరు ఊహించలేదు. ఈ ఏదైతే బ్యారేజ్ అనాలో మరి గేట్ డ్రామా అనాలో తెలియదు, కానీ ఎవరు ఊహించలేదు. మరి ఇంకెన్ని చూస్తామో ఎన్నికల్లోపు. మరి అంతవరకు ఉంటాను సార్. ధన్యవాదాలు.